I never thought that I would be sharing with the congregation today. Actually, women Christmas అనుకున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే మన సిస్టర్స్ వరకే ఉంటారు అని అనుకున్నాను. బట్ థింగ్స్ చేంజ్డ్. సో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే మనము ఈ సీజన్ క్రిస్మస్ సీజన్లోకి ఎంటర్ అయ్యాము ఆల్రెడీ. ఆర్ వి ఆల్ ఇన్ క్రిస్మస్ సీజన్? అవును కదా? ఓకే. సో క్రిస్మస్ అంటే మీరేమనుకుంటారు? వాట్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ క్రిస్మస్? జాయ్ టు ద వరల్డ్. ఇంకా సెలబ్రేషన్, created God walking on earth, creator God. ఇంకేమనుకుంటాము? గుడ్ న్యూస్. ఎస్, దెర్ ఆర్ మెనీ థింగ్స్. మనకి చాలా విషయాలు మనం ఆలోచిస్తాము క్రిస్మస్ అనగానే. ఇట్స్ అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవటానికి. ఇట్స్ అ టైమ్ ఆఫ్ గ్యాదరింగ్, అందరూ కలిసి ఉండటానికి అని అనుకుంటాం కదా. సో క్రిస్మస్ మన వరకేనా? ఓకే, లోకరక్షకుడు పుట్టాడు, కానీ మన వరకేనా? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్? లోకం అంతటికి. ఓకే, ఎస్. సో క్రిస్మస్ మన వరకే కాదు, ఇది అందరికీ మనం చెప్పేది. అంటే ఇది అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ అన్నమాట. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన పోలిక చొప్పున, ఆయన ఇమేజ్లో, he created us in his likeness అంటే ఆయనకి ఉన్న what all his qualities he had అవి మనకి ఇచ్చి ఆయన మనల్ని క్రియేట్ చేశారు. అయితే దేవుడు మనల్ని క్రియేట్ చేసినప్పుడు, సృష్టించినప్పుడు మనతో ఒక సంబంధం కలిగి ఉన్నారన్నమాట. బికాజ్ హీఈస్ అ క్రియేటర్, వీ హ్యాడ్ రిలేషన్స్ విత్ హిమ్. అయితే మనిషి ఏం చేశాడు? మనిషి పాపం చేశాడు. పాపం అంటే దేవుని యొక్క మాట వినలేదు, ఆజ్ఞని అతిక్రమించాడు. కాబట్టి దేవునికి మనిషికి ఉన్న సంబంధం దూరం అయిపోయింది. Man got separated from God. So the man that God created, దేవుడు చేసిన మనిషి ఎలాంటి వాడు మనం ఈరోజు ఆలోచిద్దాము. ఎందుకంటే నేను ఇందాక వాక్యం చదివినప్పుడు దాంట్లో వన్ వర్డ్ ఐ టుక్ ఇట్ ఫర్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంటే ఏమనుకుంటాం మనము? ఇట్స్ యునీక్, ద బెస్ట్ వన్ కదా. ఒక ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, యూ ఆస్క్ హిమ్ టు షో హిస్ మాస్టర్ పీస్, అన్నీ చూపించరు. హీ విల్ షో ఓన్లీ ద బెస్ట్ వన్. సో గాడ్ మేడ్ అస్ యాజ్ హిస్ బెస్ట్ క్రియేషన్. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే మనం ఎవరము, హూ ఆర్ వి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దెన్ వీ విల్ నో ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మనం ఎలా ఉండాలి అనేది మనం తర్వాత ఆలోచిస్తాము. మీరు షేర్ చేసుకుంటారా? యు ఆర్ యునీక్. హౌ ఆర్ యూ యునీక్? మనం అందరం ఒకేలాగున్నామా? లేవు కదా. హౌ ఆర్ వి డిఫరెంట్? మనందరికీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయటానికి ఏం చేస్తుంది? ఆధార్ కార్డ్ కదా. మన ఫింగర్ ప్రింట్స్, నన్ ఆఫ్ ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరిదైనా కలుస్తాయా? కలవు. ఐరిస్, డస్ ఇట్ మ్యాచ్? నో. ఇంకా వోకల్, వాయిస్ డజంట్ మ్యాచ్. ఇంకా ఎస్. తర్వాత సృష్టిలో చూస్తే స్నోఫ్లేక్స్ చూసారా ఎప్పుడైనా? స్నోఫ్లేక్ అంటే స్నో పడతా ఉంటే ఒక చిన్న ఫ్లేక్, స్నో చాలా ఉంటుంది, ఒక చిన్న ఫ్లేక్ తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే నెవర్ ఎనీవన్ హ్యాస్ ఫౌండ్ సేమ్ స్నోఫ్లేక్స్. దే ఆర్ ఆల్ డిఫరెంట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దేవుడు కూడా మనల్ని అలాగే అందరినీ వేరువేరుగా యునీక్గా చేశాడు. తర్వాత మనందరికీ టాలెంట్స్ ఉంటాయి కదా. డు వి ఆల్ హ్యావ్ సేమ్ టాలెంట్స్? లేవు. అందరికీ వేరే వేరే తలాంతులు ఇచ్చారు.
కొంతమందికి ఒక దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటారు, ఇంకొక దాంట్లో ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా. సో మన టాలెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, మన స్ట్రెంగ్త్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళకి మ్యూజిక్ అంటే ఇష్టం, ఒకళ్ళకి ఆర్ట్స్ అంటే ఇష్టము. సో వీఆర్ ఆల్ డిఫరెంట్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్స్ అండ్ టాలెంట్స్. తర్వాత మన బ్యాక్గ్రౌండ్, డూ వీ ఆల్ హ్యావ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్? లేదు కదా, మన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది, మన ఆలోచన విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం పుట్టి పెరిగిన ఊరు, వాతావరణము, దాన్ని బట్టి మన దృక్పథం మారుతుంది కదా. ఒకళ్ళ గురించి ఆలోచించే అంటే సమ్ ఆర్ వీఆర్ వెరీ క్విక్ టు జడ్జ్ అదర్స్ కొన్నిసార్లు. వై? బికాస్ ఆఫ్ ద వే వీఆర్ బ్రాటప్. బట్ సమ్ ఆర్ వెరీ పేషెంట్, వాళ్ళు చాలా ఆలోచించుకొని మాట్లాడతారు. సో ద రీజన్ ఈజ్ బికాస్ వీఆర్ బ్రాటప్ డిఫరెంట్లీ. సో వీ షేప్ అవర్ ఓన్ వరల్డ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మన వ్యూ పాయింట్ మారుతుంది. అంటే ఒకళ్ళ గురించి ఆలోచించడం, ఒక సిచ్యువేషన్ని ఎదుర్కోవటం. ఇఫ్ యూ ట్రావెల్ టు వేరియస్ కంట్రీస్, then our perspective will be entirely different. It will broaden our understanding. మన ఆలోచన విధానాన్ని అది ఇంకా కొంచెం ఎన్లార్జ్ చేస్తుంది. తర్వాత మన వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ అ సేమ్ హౌస్, దో we four are there, our values are all different. We have same, but our understanding about all this is entirely different. Like honesty, ఒకళ్ళకి అది స్ట్రాంగ్ పాయింట్ కావచ్చు, ఇంకొకళ్ళు బాగా కష్టపడి పనిచేస్తారు, హార్డ్ వర్కింగ్ కావచ్చు, కొంతమంది బాగా క్రియేటివ్గా ఉంటారు. సో అలాగే మన పర్సనాలిటీ ట్రేట్స్, ఒకళ్ళు ఎక్స్ట్రోవర్ట్, చాలా త్వరగా మాట్లాడేస్తారు, అంటే ఓపెన్గా చాలా ఫ్రీగా మూవ్ అవుతారు. ఇంకొకళ్ళు ఇంట్రోవర్ట్, నాలాంటి వాళ్ళు ఇంట్రోవర్ట్ అనమాట. But by God's grace, I have come out of my introvert nature. కొంతమంది తొందరగా బయటపడరు, చాలా క్వైట్గా ఉంటారు, అంబివర్ట్ కూడా ఉంటారు. సో వీఆర్ ఆల్ డిఫరెంట్. తర్వాత మన క్రియేటివిటీ విల్ బి డిఫరెంట్. ఒక చిన్న పిల్లోడు ఆర్ పాప, దే కెన్ ఇమాజిన్ దట్ అ వరల్డ్ వేర్ ది యానిమల్స్ కెన్ టాక్, బర్డ్స్ కెన్ టాక్. మనం అలా ఆలోచించం. మేబీ మనం చిన్నప్పుడు we were like that. So there's everyone has different kind of thinking, everyone has different kind of emotions. Okay, intelligence. One may recognize, I may recognize why my friend is upset. కొంతమంది తొందరగా మా ఫ్రెండ్ ఎందుకు ఇలా ఉన్నారు అని గబుక్కుని పోయి మాట్లాడి కంఫర్ట్ చేస్తారు. కొంతమందికి తెలుసు నా ఫ్రెండ్కి బాగాలేదు, కానీ దే డోంట్ నో హౌ టు గో అండ్ కంఫర్ట్. సో వి సీ ఇమోషనలీ ఆల్సో వీఆర్ ఆల్ డిఫరెంట్. తర్వాత మనకి తట్టుకునే శక్తి డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండరు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ వే ఆఫ్ బీయింగ్ రెసిలియంట్. సో కొంతమంది ఈజీగా అడ్జస్ట్ అవుతారు ఒక కొత్త ఉద్యోగానికి, కొంతమంది కష్టపడి అడ్జస్ట్ అవుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. our parents, our siblings. మన టైం, ఈ సమయంలో your time on this earth is different. your child's time is different. సో ప్రతి ఒక్కళ్ళ సమయం కూడా డిఫరెంట్గా అవుతుంది. ఇది జనరల్గా మనం ఆలోచిస్తుంటే మ్యాన్ ఈజ్ యునీక్. దేవుడు మనిషిని డిఫరెంట్గా, యునీక్గా చేశాడు అనేదానికి మనకి అర్థమవుతుంది. ఇట్స్ అ వరల్డ్ వ్యూ. అయితే బైబిల్ ఏం చెప్తుంది? Psalm 139 13-14 ఏమని ఉంటుందంటే, దట్ వీఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. దేవుడు మనల్ని చాలా అద్భుతంగా తయారు చేశారు అని ఉంటుందన్నమాట. తర్వాత యు ఆర్ వెరీ ప్రెషియస్ టు మీ. ఐజియా 43:4 ఏమని ఉంటుందంటే, యు ఆర్ వెరీ ప్రెషియస్ టు మీ. దేవుడు మనల్ని చాలా ప్రెషియస్ అంటే ఏమనుకుంటాం మనము? చాలా విలువైంది. గోల్డ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్ కదా. దాని విలువ ఎంత ఉంది ఇప్పుడు? మేబీ 10 grams ఈజ్ అరౌండ్ 1 lakh
మోర్ దాన్ 1 lakh కదా, బట్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. సో దానికన్నా ఎక్కువ వాల్యూ మనకుంది. దేవుడు మనకి, గాడ్ హ్యాస్ గివెన్ అస్, వీఆర్ వర్త్ అబవ్ రూబీస్, దానికన్నా గొప్ప విలువ మనకి ఇచ్చాడు. వీఆర్ వెరీ వాల్యుబుల్ ఇన్ గాడ్ సైట్. ఇందాక చదువుకున్నట్లు ఎఫెషియన్స్ 2:10లో యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. దేవుడు మనల్ని ఒక మాస్టర్ పీస్గా తయారు చేశారు. అంటే ఒక అద్భుతమైన, డిఫరెంట్గా, యునీక్గా ఉన్న ఒక పర్సన్గా మనల్ని తయారు చేశారు. తర్వాత యు ఆర్ గాడ్స్ ట్రెజర్డ్ పొజిషన్, అంటే స్వకీయమైన సంపాదన. గాడ్ హ్యాస్ ట్రెజర్డ్ యూ. యు ఆర్ వెరీ వెరీ మచ్ వాల్యుబుల్. Similar to that, your possession means which belongs only to someone. You are treasured possession of God. Tarvata, you are a chosen people. 1 Peter 2nd verse 9th verse lo undi kada, 2nd chapter 9th verse lo, you are a chosen generation, a royal priesthood, రాజులైన యాజక సమూహము. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ బైబుల్ టెల్స్ అబౌట్ అస్. మన హ్యూమన్ బీయింగ్స్గా వీఆర్ వెరీ వెరీ స్పెషల్. వీఆర్ చోజన్ అంటే ఏమనుకుంటాము? ఇఫ్ అ మర్చెంట్ గోస్ టు ద హిల్స్ ఆర్ రాకీ ఏరియా ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్ వెరీ వాల్యుబుల్, అక్కడ కొండలు ఉంటాయి, చాలా చాలా రాళ్ళు ఉంటాయి, బట్ డూ యూ థింక్ హీ చూసెస్ ఎవ్రీథింగ్? అన్నీ తీసుకోరు. ఆయన దాంట్లో ఉన్నది, ఆయనకి కనిపించింది విత్ స్పెషల్ క్వాలిటీస్ ఉన్న రాక్నే ఎంచుకుంటాడు. ఎందుకు అనంటే తనకి దాంట్లో ఉన్న కొన్ని గుణాలు కనిపిస్తాయి. వాట్ షైన్ ఇట్ హ్యాస్, అది ఆ రాయి తీసుకొని వెళ్ళి దాన్ని తయారు చేస్తాడు. హీ విల్ గివ్ సో మెనీ కట్స్ టు ఇట్, ఎందుకనంటే ఇట్ షైన్స్. సో అలాంటి, అంటే అన్ని రాళ్ళు ఉన్నా కూడా గాడ్ హ్యాస్ చోజన్ us. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్, బట్ యు ఆర్ హియర్ మీన్స్ బికాజ్ యు ఆర్ గాడ్స్ చోజన్ వన్. మీరు ఇక్కడ ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. సో దేవుడు మనల్ని చాలా అద్భుతంగా తయారు చేశారు. అంతేకాకుండా వెన్ వీ సీ, లుక్ ఎట్ ఉమెన్, వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. నాకు ఇదే అనిపించింది, వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు యొక్క దృక్పథము, పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఉమెన్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన గురించి ఆలోచిస్తుంటే హీ వాజ్ అ రెవల్యూషనరీ వెన్ ఇట్ కేమ్ టు ఉమెన్. హీ వాజ్ అ రెవల్యూషనరీ. ఎందుకంటే యూదులు ఆ రోజుల్లో ఏమని ప్రార్థన చేసేవాళ్ళు అంటే, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ అ ఉమెన్. జస్ట్ ఇమాజిన్, ఉమెన్ had no place in the society. She was meant to be at home, ఇంటి దగ్గరే ఉండాలి. సో ఉమెన్కి ఉన్న, ఆ రోజుల్లో ఉన్న ప్లేస్ అది. కానీ యేసు ప్రభు వారు ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేశారు ఫర్ హిస్ కన్సర్న్ ఫర్ ఉమెన్. హీ సా దట్ ఉమెన్ తన యొక్క ప్లేస్ ఎక్కడ ఉన్నది అనేది ఆయన చూశారు ఇన్ ద సొసైటీ. సో హీ లిఫ్టెడ్ హర్ పొజిషన్ ఈక్వల్ టు మ్యాన్. దట్స్ వై హీ బ్రోక్ సో మెనీ బ్యారియర్స్. ఆయన చాలా బ్యారియర్స్ని తొలగించారు. సమరీ స్త్రీ గురించి ఆలోచిస్తుంటే, యాక్చువల్లీ ఆయన సమారిటన్ ఆ ప్లేస్కి, సుకార్ అనే ప్రాంతానికి వెళ్ళాలంటే హీ హ్యాస్ టు గో అబౌట్ టర్న్, అట్లా తిరిగి వెళ్ళాలి జోగ్రాఫికలీ. బట్ హీ గోస్ స్ట్రైట్గా వెళ్తే అక్కడ సమారిటన్ ఊరు నుండి వెళ్ళాలి. కానీ యూదులు సమరయులు ఇద్దరు కలవరు. యేసుప్రభు వారు ఏం చేస్తారు? హీ బ్రేక్స్ దట్ బ్యారియర్, హీ పాసెస్ త్రూ దాట్. So and the another barrier that he breaks was social barrier. Men never talk with women in that society. So యేసు ప్రభు వారు ఆ స్త్రీని నీళ్ళ కోసం అడుగుతారు. ఎందుకంటే ఆయన శిష్యులు తర్వాత అడుగుతారు, వాట్ యు ఆర్ టాకింగ్ విత్ హర్ అనుకుంటూ. సో గాడ్ బ్రోక్ ద బ్యారియర్, వాట్ ఎవర్ ద బ్యారియర్ దే హ్యాడ్, ద సోషల్ బ్యారియర్, ద జియోగ్రాఫికల్ బ్యారియర్.
ఆల్ దోస్ థింగ్స్ యేసుప్రభు వారు మనకి ఒక మోడల్గా, ఒక మాదిరిగా మన ముందు ఉన్నారనమాట. హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ కన్సర్న్ త్రూ హీలింగ్. 9 ద ఉమెన్ ఎట్ 9 ఆవిడ వెళ్తూ ఉన్నప్పుడు, విధవరాలు నడుచుకుంటూ వెళ్తుంటే తన కొడుకు చనిపోయాడు. షీ డజంట్ ఆస్క్ జీసస్, మై సన్ హ్యాస్ డైడ్, యూ రేజ్ హిమ్. ఆవిడ అడగలేదు. కానీ యేసుప్రభు వారు ఆయన కన్సర్న్ ఎలాంటిదంటే, హీ కుడెంట్ సీ హర్ టీయర్స్. షీఈస్ అ విడో, అ హెల్ప్లెస్ ఉమెన్. సో ఇమీడియట్లీ హీ గోస్ అండ్ raises the boy from the dead. So that is his concern. తర్వాత మేరీ మార్తా యొక్క బ్రదర్ లాజరస్ని కూడా ఆయన తిరిగి లేపుతారు. సో he had a great passion for them, and we see that when it comes to మార్క్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, when Jesus was on the way to Jairus' house, దారిలో ఒక స్త్రీ, she is an unclean woman. Unclean woman అంటే she should not touch any man. ఆవిడ ఇంకా వస్తువులు కూడా ముట్టుకోకూడదు. కానీ he healed her. యేసుప్రభు వారికి తెలియదు అనుకుంటారా? ఆయనకి అన్నీ తెలుసు. కానీ he allowed her because ఆయనకి, for him, her healing is more important. She is more important than the rituals. మీరు పాటించే what do we call it as rules, regulations కన్నా the person is more important for him. సో ఇవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు షేర్. అయితే యేసు ప్రభు యొక్క జీనియాలజీలో చూస్తే, మత్తయిలో there are 5 women who are mentioned in the genealogy of Jesus. వాళ్ళు ఎవరంటే తామార్ ఎవరంటే, she was a woman who secured her place in Judah's lineage through deception. Deceive చేసి తను ఒక she will have a child. Then Rahab was Tamar is a Canaanite woman. తర్వాత రాహాబ్ కూడా షీ ఈజ్ ఆల్సో కనానైట్ ఉమెన్, కానీ షీ హెల్ప్స్ ద ఇజ్రాయలైట్స్. తర్వాత రూత్ మోవాబైట్స్ ఆర్ నోన్ ఫర్ ఐడల్ వర్షిప్, బట్ తను వాళ్ళ అత్తగారికి చాలా నమ్మకంగా ఉందన్నమాట. తర్వాత బత్షెబా, షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఉరియా హిత్తైట్. ఈవిడ కూడా హిత్తియురాలే. అయితే she was involved with David and in the adultery and murder of her husband. She was involved with David, and also her husband was murdered by David. So తనకు తెలియకుండా ఏం ఉండదు కదా. So we see that even she also was there in the lineage of Jesus, and she was the mother of Solomon. వీళ్ళ అందరి యొక్క we see that they are not perfect beings. అంటే వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్ కాదు, స్త్రీలు కాదు, కానీ వాళ్ళు God gave them that place in his lineage because of their faith, వాళ్ళ యొక్క విశ్వాసం బట్టి. అలాగే మేరీ she was a Jewish woman. Others are all 4. So they are all in the lineage of Jesus. అయితే మనం యొక్క స్త్రీగా యాజ్ ఉమెన్, లెట్ us అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ అ ఉమెన్. అంటే ఇవన్నీ యేసు ప్రభు వారి గురించి ఎందుకు చెప్పానంటే, ఆయన అండర్స్టాండింగ్ అబౌట్ ఉమెన్ ఇస్ డిఫరెంట్. హీ వాంటెడ్ హర్ టు బి ఈక్వల్ టు మ్యాన్. అందుకనే ఆయన క్రియేషన్లో స్త్రీని సృష్టించినప్పుడు గ్రీక్ వర్డ్ ఏదైతే వాడారో ఎజర్ కెనెక్దో, ఆ వర్డ్ అనేది ఇట్ టెల్స్ దట్ షీ ఈజ్ ఈక్వల్ విత్ మ్యాన్. షీ ఈజ్ నో వే లెస్ దెన్ మ్యాన్. అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్. అంటే మన పనులు డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఎవరు కూడా తక్కువ కాదు. దట్ ఈస్ వాట్ దిస్ టెల్స్ అస్ అనమాట. బైబిల్ చెప్తుంది మనకి.
అయితే ఉమెన్ యొక్క రోల్, చాలామంది విమెన్ ఉన్నారు అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. థ్యాంక్ యూ. ఎట్ హోమ్, ఇంట్లో, తర్వాత ఉద్యోగంలో, తర్వాత సమాజంలో కదా. సో మన రోల్ మనం ఎలా, హౌ వీ కెన్ ప్లే అవర్ రోల్. సో టైటస్ 2nd chapter 3 to 5 ఎవరైనా తెలుగులో చదువుతారా? టైటస్ 2nd chapter verses 3 to 5. వాక్యము దూషింపబడుతున్నట్టు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉంది. తమ భర్తలను దుష్టులను ప్రేమించువారు, తమ భర్తలను దుష్టులను ప్రేమించువారు, స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారు మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలెనని బోధించును. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే దట్ అ ఉమెన్ షుడ్ బి ఏబుల్ టు లవ్ హర్ హస్బెండ్, హర్ చిల్డ్రన్. భర్తను, పిల్లల్ని ప్రేమించాలి. దానికన్నా ముందు మనం లూకా 14:26లో చూస్తే, ఫర్ హర్ దేవునితో సంబంధము చాలా ఇంపార్టెంట్. అంటే మన ప్రార్థనా జీవితము, ఆ బైబిల్ చదవటం, క్వైట్ టైం చేయటం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్ ఎనీ ఇండివిజువల్స్ లైఫ్, వెదర్ యు ఆర్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్. దేవునికి అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత కమ్స్ అవర్ ఫ్యామిలీ. ఫస్ట్ గాడ్, దెన్ కమ్స్ ఫ్యామిలీ. మన లైఫ్లో ప్రయారిటైజ్ చేసుకోవాల్సినవి ఇవి. దేవుడు ముందు, తర్వాత మన ఫ్యామిలీ. ఫ్యామిలీలో హస్బెండ్, పిల్లలు, వాళ్ళని ప్రేమించాలి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అ ఉమెన్ టు డూ బోత్, ఓకే, టు లవ్ హర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యూ హ్యావ్ టు లవ్ దెమ్ అండ్ బీ సెల్ఫ్ కంట్రోల్డ్. మన మాటల్లో కానీ, మన పనుల్లో కానీ మన సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యూర్గా ఉండాలి అన్ని విషయాల్లో. అంటే ఇట్ పర్టైన్స్ టు యువర్ థింకింగ్, యువర్ స్పీకింగ్, యువర్ డూయింగ్. అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన పనుల్లో పవిత్రత అనేది కనిపించాలి. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యు ఫాలో రిచువల్లీ, జెన్యున్గా కనిపించాలి. హౌ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ అదర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బీ బిజీ ఎట్ హోమ్. బీ బిజీ ఎట్ హోమ్. ఈ రోజుల్లో మనకి అన్ని మెషిన్స్ వచ్చేసినాయి కదా. చాలాసార్లు మనకి మెషిన్స్ ఉన్నాయి కాబట్టి వీ డూ ఆల్ అవర్ వర్క్, ఫినిష్ ఆఫ్ అండ్ వి జస్ట్ సింప్లీ సిట్ ఎట్ హోమ్, రైట్? సో దేవుడు ఏమంటాడంటే బీ బిజీ ఎట్ హోమ్. దేవుని వాక్యం అంటే బీ బిజీ ఎట్ హోమ్. అంతేకాకుండా బీ కైండ్, అంటే కనికరము కలిగి ఉండాలి. కనికరము ఎవరికి చూపిస్తాము? టు ఎవ్రీ వన్ అరౌండ్ us వీ హ్యావ్ టు బీ కైండ్. తర్వాత బీ సబ్జెక్ట్, అంటే సబ్మిసివ్గా ఉండాలని. సబ్మిసివ్గా ఉండటం అంటే ఎదురు తిరగటం కాదు, ఎదురు జవాబు చెప్పటం కాదు. అలా అని ఏదైనా తప్పు చెప్పినా కూడా మనం నోరు మూసుకొని వినటం అనేది కూడా కాదు. వీ షుడ్ బీ ఏబుల్ టు లైక్, యూ మే నాట్ లైక్ ఇట్, బట్ యూ హ్యావ్ టు బీ సబ్మిసివ్. Here I just wanted to share some things like కొన్ని విషయాల్లో యాజ్ అ ఫ్యామిలీ, ఫర్ మీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ సబ్మిసివ్ టు మై హస్బెండ్. కానీ దేవుడు నాకు ఏం నేర్పిస్తారంటే, నువ్వు సబ్మిసివ్గా లేకపోతే నీ పిల్లలు ఎలా ఉంటారు? వాట్ ఈజ్ యువర్ రోల్ మోడల్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇంకొకసారి హౌ టు టెల్ యూ, లైక్ if I am not submissive,
మై హస్బెండ్ ఈజ్, ఇఫ్ ఐఎమ్ సబ్మిసివ్, నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను సబ్మిసివ్గా ఉన్నాను అనుకోండి, మై హస్బెండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హీ డస్. నేను అంటే ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, ఎనీ ఇష్యూ దట్ వీ డిస్కస్, ఆ డిస్కషన్లో ఐ మే డిఫర్ ఫ్రమ్ హిమ్. ఐ మే వాంట్, నేను చెప్పేది కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్ కాదు, సో ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ, ఐ డోంట్ వాంట్ టు ఫాలో యూ. సో అట్లాంటప్పుడు God tells you have to listen to him because he is your head and he is the one whom I am going to ask. He is accountable to me and I will see that he takes the right decision. It's not that he will change his mind. కానీ ఆయన తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్ ఫర్ దాట్ హస్బెండ్ ఈజ్ అకౌంటబుల్. ఐ విల్ సజెస్ట్ మెనీ థింగ్స్ టు మై హస్బెండ్, కానీ డెసిషన్ అనేది ఆయనదే అయి ఉంటుంది. సో ఆ తర్వాత ప్రతి విషయంలో రెబెలియస్గా ఉండకుండా ఆయన మాటకి విధేయత చూపిస్తాను. అంటే దట్ డజంట్ మీన్ హీ విల్ డూ సంథింగ్ రాంగ్, ఆయన ఏదో తప్పు చేస్తారని కాదు, కానీ కొన్ని విషయాలు నాకు నచ్చదు కాబట్టి నేను ఇలా ఆలోచిస్తాను, కాబట్టి ఆయన కూడా ఇలాగే ఆలోచించాలని అనుకుంటాను. సో ఐ కాంట్ మోల్డ్ హిమ్, అదనమాట. సో వాళ్ళని ఎక్కడ కూడా, హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. వి షుడ్ నాట్ బిలిటిల్ దెమ్. తక్కువ చేసి మాట్లాడటం మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మన రిలేటివ్స్లో కానీ ఎవరి ముందు కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. కాబట్టి వీ కెన్ టెల్ దెమ్ ఓపెన్లీ, ఇది యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ హియర్ అని మనం చెప్పచ్చు. ఇన్ అ పొలైట్ వే, దేవుని యొక్క జ్ఞానంతో మనం చెప్పచ్చు. ఆ తర్వాత గాసిప్ చేయకూడదు. మన బిహేవియర్లో మనకి ఇవన్నీ కనిపించాలి. దట్ ఈస్ ద రోల్ ఎట్ హోమ్. సో వీ హ్యావ్ టు బీ ఎగ్జాంపులరీ. ఎందుకంటే ఇందాక మనం చదివిన దాంట్లో ద యంగ్ విమెన్ నీడ్ రోల్ మోడల్. కాబట్టి the elderly women should be their role model. They should live an exemplary life. Genesis 2:18లో దేవుడు ఉమెన్ని చేసినప్పుడు ఎజర్ అని పిలువబడ్డారు. అంటే గ్రీక్లో ఎజర్ అంటే సూటబుల్ హెల్పర్. హెల్పర్ అంటే ఏంటి? తక్కువ అని కాదు, ఇట్ మీన్స్ స్ట్రెంగ్త్ అంటే నీ యొక్క బలము, నాట్ నీ యొక్క కింద ఉండటం కాదు, సబార్డినేషన్ కింద కాదు. తర్వాత యూ హ్యావ్ టు బీ అ కంపానియన్ టు హిమ్, పార్ట్నర్గా ఉండాలి. దేంట్లో అంటే ఇన్ ద హౌస్ టు బ్రింగ్ స్పిరిచువల్ నరిష్మెంట్, ఇమోషనల్ అండ్ ప్రాక్టికల్ స్ట్రెంగ్త్. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇమోషనల్ స్ట్రెంగ్త్ కావాలి ఫ్యామిలీకి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి, ప్రాక్టికల్గా కూడా మనం ఆలోచించాలి. సో ఇవి ఉంటేనే లైక్ ఇట్ హెల్ప్స్ అస్ టు బీ అ బెటర్ పర్సన్. ఇవన్నీ మనలో ఉన్నాయి అనుకోండి, ఇఫ్ యూ ఆర్ ట్రీటెడ్ ఇన్ దాట్ వే, ఇఫ్ యూ బిహేవ్ ఇన్ దాట్ వే యాజ్ అన్ ఈక్వల్ టు హిమ్, అంటే ద మెన్ షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ విమెన్ యాజ్ అ పర్సన్. నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వినాలి అనేది కాదు. Bible doesn't teach that. She is under your submission, but at the same time it doesn't tell that you should not understand her perspective. You should understand her perspective also. Then only we can build healthy families, healthy children. హెల్దీ అంటే ఫిజికల్లీ హెల్దీ కాదు, స్పిరిచువల్లీ, ఇమోషనలీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దే విల్ బి హెల్దీ. తర్వాత ఉమెన్స్ రోల్ ఏంటంటే షీ షుడ్ బి అ నెక్స్ట్ జెన్ నర్చరర్. అంటే రాబోయే తరానికి ఒక నర్చర్ చేసేవాళ్ళుగా ఉండాలి. దానికి ఏం చేయాలంటే మనకి ప్రావర్బ్స్ 31లో విమెన్ యొక్క వాల్యూస్ చాలా ఉన్నాయి. దాంట్లో దెర్ ఆర్ మెనీ క్వాలిటీస్ విచ్ విమెన్ షుడ్ పొజెస్. So a woman should discipline her children to
టు అండర్స్టాండ్ ది అర్జెన్సీ ఆఫ్ ద లాస్ట్ డేస్. మనం స్పిరిచువల్గా పిల్లలకి బైబిల్ గురించి చెప్తూ వాళ్ళకి ఏం చెప్పాలనంటే ఈ రోజులు ఎలా ఉన్నాయి, దాని ప్రకారం మనం ఎలా జీవించాలనేది మనం చెప్పాలి. తర్వాత a woman who teaches, trains and models godliness is to be celebrated. సో ఉమెన్ హూ టీచర్స్ అంటే పిల్లలకి చెప్పటం, ఇంట్లో పాఠాలు కాకుండా బైబిల్ విషయాలు కూడా చెప్పాలి, లోక జ్ఞానం కూడా ఇవ్వాలి. హౌ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద వరల్డ్. మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం ఎలా తప్పిపోవచ్చు, ఎలా మనం ప్రభు దారిలో నడవాలి, ట్రైన్ చేయాలి. ట్రైనింగ్ అంటే కాన్స్టెంట్గా వాళ్ళకి చెప్తూ ఇలా చేయాలమ్మా, ఇలా చేయకూడదు అని చెప్పాలి. వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ అ గర్ల్, వీ షుడ్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కానే కాదు. ఎందుకంటే పిల్లలు ఎక్కడ మా తమ్ముడికి నాకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటే దేర్ ఓన్లీ ద ప్రాబ్లం కమ్స్. కాబట్టి అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళిద్దరినీ సమానంగా చూడాలి. సో ఇన్వెస్ట్ యువర్ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్. మీకున్న గిఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఎనీ టాలెంట్ ఆర్ ఎనీ గిఫ్ట్ దట్ యు హ్యావ్, ఇన్వెస్ట్ ఇట్ ఎట్ హోమ్. ఇంట్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వీ షేప్ అండ్ ఇంపాక్ట్ ద ఫ్యూచర్ వరల్డ్. మనం రాబోయే తరానికి ఇంపాక్ట్ చేస్తాము, అంటే ప్రభావితం చేస్తాము. అంతేకాకుండా దేవుడు మనల్ని వాట్ డు యు సే, హీ మేడ్ us as stewards. స్టూవర్డ్స్ అంటే ఒక దీన్ని గృహ నిర్వాహకత్వం అంటారు కదా, దట్ రెస్పాన్సిబిలిటీ హీ హ్యాస్ గివెన్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, చిల్డ్రన్ ఆర్ నాట్ అవర్స్. గాడ్ హ్యాస్ యూస్డ్ us యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. మనల్ని ఒక మాధ్యమంగా వాళ్ళని ఈ భూమిలోకి తీసుకురావటానికి ఇచ్చారు. సో దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు గివ్ దెమ్ టు గాడ్. మేము మా జీవితంలో మా బిడ్డల్ని ఏం నేర్పించామంటే, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ప్రభు కోసం నిలబడాలి, ప్రభు సేవ చేయాలి. మీరు ఉద్యోగం చేయండి, మీ మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా కూడా యూ హ్యావ్ టు డూ దట్ వర్క్. అలాంగ్ విత్ దాట్ యూ హ్యావ్ టు సర్వ్ గాడ్. I just want to share, Angel ఇప్పుడు she is there in Bristol, and I feel very happy about her because దేవుడు తనకు ఆ భారాన్ని ఇచ్చాడు. క్యాంపస్ కాఫీ ఆన్ క్యాంపస్ అని క్రిస్టియన్ యూనివర్సిటీ, అక్కడ ఒక గ్రూప్ అనమాట, సియు అనేది క్రిస్టియన్ యూనివర్సిటీ ఒక గ్రూప్. షీ గాట్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ ఎవ్రీ 3 days వాళ్ళకి క్యాంపస్ కాఫీ ఆన్ క్యాంపస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తుందంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తారు, కాఫీ చేసిస్తారు, అక్కడ ఏమన్నా ఉంటే అరేంజ్మెంట్ చేస్తారు. సో ఫర్ ఆల్ దీస్ 3 things షీ విల్ గో ఆఫ్టర్ హర్ కాలేజ్. 3 days వి రిక్వెస్ట్ హర్. తనకి ఓపిక లేకపోతే ఒక్కొక్కసారి అంటుంది, నేను వెళ్ళను మమ్మీ అంటే, కొంచెం సేపు వెళ్ళమ్మా నీకు బాగుంటుందండి. ఆఫ్టర్ గోయింగ్ when she comes back she tells it was really very good. I was able to enjoy because I could share God's word with people. I was able to serve people. So let us train our children to understand people's need. ఎవరికి ఏం అవసరత ఉందో మనకి తెలీదు, కానీ మన పిల్లల్ని మనం ట్రైన్ చేసుకుందాము. వాళ్ళు ఇప్పుడు మన చేతిలో ఉన్నారు కాబట్టి లెట్ us tell them to involve in ministry. చర్చ్లో కాకుండా let them serve the Lord in wherever field they are. So let us shape them to impact the world. తర్వాత because they are doing God's work, we are just stewards. అది మనం మర్చిపోకూడదు. తర్వాత సొసైటీ పట్ల మన యొక్క బాధ్యత ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన పని అంటే ప్లేస్, వర్క్ ప్లేస్, తర్వాత అది ఇల్లు కావచ్చు, లేకపోతే ఒక ఆఫీస్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఎక్కడైనా సరే మనం దేవుని కోసం సాక్షిగా ఉండాలి.
ఫస్ట్ తిమోతి 2:9-10 అక్కడ రాసిందనమాట. వి నీడ్ టు విట్నెస్ త్రూ అవర్ క్యారెక్టర్. అవి ఏంటంటే ఒకసారి ఎవరైనా తెలుగులో చదివితే బాగుంటుంది. ఫస్ట్ తిమోతి 2nd chapter 9th-10th verses. మరియు స్త్రీలను అనుకునియు స్వస్థ బుద్ధియు కలవారై ఉండి బహుమాత్రపు వస్త్రముల చేతనే కాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను ఇళ్ళ వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనగా దైవభక్తి కలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోగలరు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ 2 things మనం చూస్తాము. గాడ్ వాంట్స్ us టు బి మోడెస్ట్ అండ్ హంబుల్. మోడెస్టీ అంటే ఏంటి? బయట అంటే ఎక్స్టర్నల్గా కనిపించేది. అది ఇట్ క్యాన్ బి క్వాలిటీ ఆఫ్ బీయింగ్ రిజర్వ్డ్ ఇన్ బిహేవియర్, డ్రెస్ అండ్ స్పీచ్. ఈ బిహేవియర్లో అంటే ప్రవర్తనలో, డ్రెస్లో, స్పీచ్లో ఉన్న క్వాలిటీస్ని మోడెస్ట్ అని అంటారు. అంటే బాహ్యాత్మకంగా బయటకి కనిపించే విధాన్ని మన క్యారెక్టర్ కానీ బిహేవియర్ని మోడెస్టీ అంటారు. హ్యూమిలిటీ అనేది ఇంటర్నల్. అది ఏంటంటే దట్ మీన్స్ హ్యూమిలిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ నాట్ థింకింగ్ యు ఆర్ బెటర్ దెన్ అదర్స్. నేను వాళ్ళకన్నా బాగున్నాను అనే క్వాలిటీ కాదు. యు రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్త్స్ వితౌట్ బోస్టింగ్ అండ్ వాల్యూ అదర్స్ ఈక్వల్లీ. అంటే నాకున్న మంచి గుణాల్ని నేను తెలుసుకోవటం, తర్వాత వాటి గురించి గొప్పగా చెప్పుకోకూడదు. నేను నాకు దేవుడు ఇదిగో పేషెన్స్ ఇచ్చాడు, ఐఎమ్ సో గ్రేట్ ఇన్ దాట్ అనేది కాదు. అది హ్యూమిలిటీ కానే కాదు. వేరే వాళ్ళని వాల్యూ చేయటం, మనతో సమానంగా ఎంచుకోవటం అనే దాన్ని హ్యూమిలిటీ అనేది అంటారు. అదే హ్యూమిలిటీ అనేది మనకి లోపల నుండి వస్తుంది. సో ఇట్స్ పాల్ గారు చెప్పేది ఏంటంటే ఉమెన్ షుడ్ బి బోత్ మోడెస్ట్ అండ్ హంబుల్, హ్యూమిలిటీ కలిగి ఉండాలని. ఇంకోటి ఏం చెప్తారంటే మనకి రకరకాలుగా తలాంతులు ఉన్నాయి కదా. రోమన్స్ 12:6-8లో ఇట్ టాక్స్ అబౌట్ మెనీ టాలెంట్స్ దట్ వీ హ్యావ్. ఎలా అంటే అందరికీ రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి. ప్రొఫెసింగ్ అనేది, సర్వింగ్ అనేది, టీచింగ్, ఎంకరేజింగ్ అంటే మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వటం. అట్లా కొంతమందిని ఎవరైనా బాధలో ఉన్నారని వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయటం. తర్వాత గివింగ్ జనరస్లీ, లెండింగ్ ఇచ్చుట, తర్వాత షోయింగ్ మర్సీ. ఇవన్నీ మనలో ఉండాలి. ఇదేంటంటే దిస్ ఈస్ అ మినిస్ట్రీ విచ్ వీ కెన్ డూ ఇన్ చర్చ్. వీ మే నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ అవుట్ సైడ్. చర్చ్లో మనకి ఇన్వాల్వ్ అవటానికి ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. యూ మే సర్వ్. అంటే దేవుడు మనందరికీ తలాంతులు ఇచ్చారు కదా. ఎవరైనా ఉన్నారా నాకేం తలాంతు లేదని చెప్పడానికి? ఎనీవన్ కెన్ సే దట్? ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంత్ ఇచ్చారు కదా. కొంతమంది చాలా మంచిగా మాట్లాడతారు, వాళ్ళతో ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కదా. కొంతమందితో అమ్మో అని అనిపిస్తుంది. సో కొంతమంది చక్కగా సర్వ్ చేస్తారు. మై గిఫ్ట్ ఈజ్ నాట్ సర్వింగ్. మై హస్బెండ్ హీ విల్ డూ ఫార్ బెటర్ దెన్ మీ. సో అట్లా అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్. మన చర్చ్లో హౌ వీ కెన్ బీ బెనిఫిషియల్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టు థింక్ ఇన్ వాట్ వే కెన్ ఐ ఇన్వాల్వ్ ఇన్ చర్చ్. దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నేను ఎలా చర్చ్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాను? ప్రార్థన చేస్తాం కదా అందరం. ఎవరైనా అంటారా నాకు ప్రార్థన చేయటం రాదని? ప్రార్థన చేయొచ్చు కదా. తర్వాత టైం తీసుకోవాలి. వీ షుడ్ టేక్ అవుట్ అవర్ టైం. సాక్రిఫైస్, కొంత సాక్రిఫైస్ చేయాలి. ఓ గొప్ప సాక్రిఫైస్ కాదు కానీ కొంత సాక్రిఫైస్ మనం చేయొచ్చు. సో విచ్ టాలెంట్ వుడ్ యూ లైక్ టు యూజ్ ఫర్ గాడ్ ఇన్ ప్రీచింగ్ గాస్పుల్? దేవుని కోసం విచ్ టాలెంట్ యూ వాంట్ టు యూజ్? దేవుడు మనకి చాలా టాలెంట్స్ ఇస్తారు. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. గాడ్ వాంట్స్ యూ టు బీ అవైలబుల్ ఫర్ హిమ్ అండ్ టు సర్వ్ హిమ్. ఎందుకంటే పాతకాలంలో దోస్ హు వర్ అవైలబుల్ హీ యూజ్ దెమ్. డెబోరా కానీ, రూత్ కానీ, ఎస్తేర్ కానీ. ఎస్తేర్ అంత బిజీ పర్సన్ ఎవరైనా ఉంటారా? ఉండరు. రూత్
షీ ఆల్సో వాజ్ అ బిజీ పర్సన్. కానీ దేవుడు, దే వర్ అవైలబుల్ ఫర్ గాడ్. So God wants you to be available to Him so that you can serve Him. So be available to serve God. In that way you can have an impact on society, in your workplace and also in the church. Let us understand how to live అవుట్ గాస్పుల్. అంటే సువార్త కోసం మనం ఎలా జీవించాలనేది మనకి తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ అనేది మనకి వర్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రభుతో మనం సమయం కలిగి ఉండాలి. అది ఎనీ టైం. మార్నింగ్ అయితే ఇట్స్ గుడ్. ఇఫ్ ఎట్ ఆల్ యూ కాంట్ టేక్ అవుట్ టైమ్ ఇన్ ద మార్నింగ్, టేక్ అవుట్ సమ్ టైమ్ సమ్వేర్. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. బికాస్ ఫర్ దాట్ రీజన్ వీఆర్ క్రియేటెడ్. దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి. సో బైబిల్ రీడింగ్ కానీ, ప్రార్థన చేయటం కానీ, సహవాసంలో ఉండటం కానీ, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వర్షిప్. వర్షిప్ అంటే ప్రత్యేకంగా సాంగ్స్తో ఆరాధించడం అనేది కాదు. ఎవ్రీథింగ్ దట్ వీ డూ ఫర్ ద లార్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ వర్షిప్. బేర్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ మనకి ఉన్నాయి కదా. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ గలేషియన్స్ 5th చాప్టర్లో 22-23 వర్సెస్లో లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. షేర్ ద గుడ్ న్యూస్. దేవుని యొక్క వాక్యం చెప్పాలి. 1 Peter 3:15-16లో మనకి వేరెవర్ వి ఆర్, మనం ఎక్కడ ఉన్నా కూడా, ఇంట్లో అయినా కావచ్చు, ఉద్యోగంలో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, యూ హ్యావ్ టు షేర్ గాడ్స్ వర్డ్. షేర్ గాడ్స్ వర్డ్ అంటే గాస్పుల్ చెప్పటం. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? మనం ఒకళ్ళని క్రిటిసైజ్ చేయటానికి దేవుడు మనల్ని గాస్పుల్ చెప్పమని చెప్పలేదు. రిమెంబర్ వన్ థింగ్, వెన్ యూ టాక్ అబౌట్ అదర్స్ గాడ్స్ అండ్ గాడెసెస్, పీపుల్ విల్ క్లోజ్ దెమ్సెల్వ్స్. నెవర్ క్రిటిసైజ్. ఎప్పుడు కూడా మనం సువార్త ప్రకటించేటప్పుడు మీ బైబిల్, మీ ధర్మంలో ఇలా ఉంది, అలా ఉంది అనేది మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు. ఇఫ్ వీ డూ దాట్, డెఫినెట్లీ వీ విల్ విన్ దెమ్. దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. మనం యేసుప్రభు వారి గురించి చెప్పాలి. ఎందుకంటే యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? మనందరికీ ఇటర్నల్ లైఫ్ ఇవ్వటానికి వచ్చారు కదా, నిత్యమైన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చారు. సో నెవర్ క్రిటిసైజ్ అదర్స్ బిలీవ్, బట్ షో వాట్ క్రైస్ట్ డిడ్ ఫర్ దెమ్. దేవుడు యేసు ప్రభు వారు వాళ్ళ కోసం ఎందుకు ప్రాణాలు పెట్టారు అనేది చెప్పాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు షేర్ ద గాస్పుల్ and to live the gospel, live a Christian life. With these few things I close, but let us be reminded of our responsibility. ఏంటంటే మన ఇంట్లో, కుటుంబంలో, బయట ఎక్కడైనా కూడా మనం ప్రభు గురించి చెప్పాలి. మా ఇంట్లో మేము మా బంధువుల కోసం వాళ్ళు రక్షణలోకి రావాలని ప్రార్థన చేస్తాము. ఫర్ నియర్లీ 33-34 ఇయర్స్ వరకు మా బంధువుల కోసం ప్రార్థన చేస్తే ఇప్పుడు వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిజం తీసుకున్నారు. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ లాంగ్ ప్రేయర్. కానీ గాడ్ ఆన్సర్డ్ ఆ ప్రేయర్స్. దట్ బ్రింగ్స్ గ్రేట్ హ్యాపీనెస్. పరలోకంలో మన అందరం, ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టకుండా వీ విల్ బీ మీటింగ్ దెమ్ ఇన్ హెవెన్ అనేది మనం అనుకుంటాము. నెవర్ ఫర్గెట్ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడికి మనం లెక్కప్పు చెప్పాలి. మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం ప్రకటించేమా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ప్రభు రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నాము. రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, సువార్త ప్రకటించడం అనేది మన బాధ్యత, దేవుడు మనకిచ్చిన బాధ్యత. సో లెట్ us examine ourselves how much we are living for God and how much we are స్ప్రెడింగ్ ద గాస్పల్. మన జీవితం నుండి మనం ప్రకటించవచ్చు. లాస్ట్ టైం బ్రదర్ సురేష్ వంగూరి చెప్పారు, నిజంగా నాకు చాలా టచింగ్ అనిపించింది. వాళ్ళ తల్లిగారి సాక్ష్యం ఏంటంటే, ఆవిడ పనులు గబుక్కుని చేసుకొని బై 11:30 షీ యూస్ టు గో అండ్ షేర్ ద గాస్పుల్ అండ్ షీ వాంట్ సో మెనీ సోల్స్ ఫర్ క్రైస్ట్.
వాట్ అ ఛాలెంజింగ్ లైఫ్. మనం అనుకుంటాం ఐఎమ్ హౌస్ వైఫే కదా, నేను ఇంట్లోనే కదా ఉండేది అని అనుకోవచ్చు. కానీ యాజ్ అ హౌస్ వైఫ్ ఆల్సో మీకు దేవుడు ఇచ్చిన బాధ్యత అది ఏంటంటే మీరు దేవుని కొరకు ప్రకటించవచ్చు. యూ కెన్ గో అండ్ సర్వ్ ద లార్డ్. మే గాడ్ యాడ్ హిస్ బ్లెస్సింగ్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.